నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు రహమత్ నగర్ సంబంధించిన మీటింగ్ అయితే ఈరోజు జరగడం జరిగింది. ఈరోజు తెలంగాణ భవన్లో దానికి సంబంధించి ఇన్ఛార్జీలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. సో రహమత్ నగర్ డివిజన్కి ఇన్ఛార్జ్గా కూడా పనిచేస్తూ ఉన్నారు ఈ ఉప ఎన్నికకి. అన్న నమస్తే. సో మరి ఎట్లా ఉండబోతుంది మరి ఉప ఎన్నిక అనేది? రాష్ట్రంలో జోరుగా చర్చ నడుస్తూ ఉంది, అదేవిధంగా ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు మీరు కావచ్చు, బీజేపీ కావచ్చు. సో మరి మీరు రహమత్ నగర్ డివిజన్కి ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది మరి ఈ ఉప ఎన్నిక అనేది? అంటే ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సీటు కాబట్టి గోపీనాథ్ గారు అకారణంగా అనారోగ్యంతో మరణించింది కాబట్టి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున గతంలో కూడా 2 సార్లు గెలుపొందింది కాబట్టి 10 ఏళ్ల పాటు ఆ రహమత్ నగర్లో అనేక స్లమ్స్లలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు కూడా అర్హులైన వారికి ఇవ్వటమే కాకుండా వారు అన్ని పండుగలను కూడా మరి ఎంతో శ్రద్ధతోని దగ్గర ఉండి మరి ఇటు క్రిస్మస్ కానీ, దసరా కానీ, బతుకమ్మ కానీ, లేకుంటే రంజాన్ కానీ అనేక తోఫాలతో కూడా అక్కడ ప్రజలకు ఇచ్చి మరి వాళ్ళతో మమేకమై మరి ఒక కుటుంబ సభ్యునిగా ఉన్నాడు కాబట్టి వారు చేసినటువంటి సేవలను ఇంకా మరి జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఉన్నట్టు ప్రజలు మరవలేకున్నారు. ప్రత్యేకించి చెప్పాలంటే రహమత్ నగర్లో అనేక స్లమ్స్ ఉన్నాయి. ఆ స్లమ్స్లో ఉన్నటువంటి పేద ప్రజలకు అన్ని రకాలుగా మరి సేవలు అందించారు కాబట్టి పార్టీ కూడా అక్కడ పటిష్టంగా ఉన్నది కాబట్టి ఈరోజు కేటీఆర్ గారు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు కాబట్టి గతంలో రహమత్ నగర్ డివిజన్లో 5,700 చిలుకు మెజార్టీ ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి ఇంకా సింపతి అనుకోండి, లేకుంటే గత 2 ఏళ్ల నుంచి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత అనుకోండి, లేక మైనార్టీ వర్గాలకు ఏం చేయాలి అనేది ఈ 2 ఏళ్లలో ఏం చేయాలి అని చెప్పి మైనార్టీ వర్గాలు కూడా మరి కోపంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవి అన్నీ కూడా మా పార్టీ అభ్యర్థికి సానుకూలంగా ఉన్నాయి. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉన్నారు, అదేవిధంగా శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. దాంతో మాట్లాడుకుంటూ కూడా 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ విధ్వంసాలు చేసింది, ఎలాంటి అభివృద్ధి చేయాలని మాట్లాడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో విధ్వంసం చేసిండ్రా, అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి చేసిండ్రా ప్రజల మధ్యలో మరి స్థిరంగా ఉన్నది కాబట్టి అందుకే మొన్న జనరల్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ను భారీ మెజార్టీతోని గోపన్న గారిని గెలిపించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అనారోగ్యంతో మరణించింది కాబట్టి ఇంకా ఆ సింపతి అనుకోండి, లేక ఈ 2 ఏళ్లలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడ్డది కాబట్టి 420 హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలే కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పైన కోపంగా ఉన్నారు. మంత్రులు ఇల్లు తిరిగినా, ఒక్కొక్క డివిజన్కి మంత్రి ఇన్ఛార్జ్ తీసుకున్నా, ఒక్కొక్క బూత్కు ఒక మంత్రి ఇన్ఛార్జ్ తీసుకున్నా కూడా అయ్యేది లేదు, పోయేది లేదు. ప్రజలందరూ కూడా గత 2 ఏళ్లలో ఈ పాలన చూసి విరక్తి చెందిరు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని గెలవబోతుంది. సో రాష్ట్రంలో యూరియా కొరత అనేది బాగా చర్చగా నడుస్తూ ఉంది సార్. అంటే మీ జిల్లాలో చూసుకోవచ్చు, మరి ఎట్లా ఉంది పరిస్థితి? అంటే నిజంగా రైతులే రోడ్ల మీదకి వస్తున్నారు, లేదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని రోడ్ల మీద తీసుకొస్తున్నారా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాదన. ఏంది మరి ఈ రైతుల కొరత గురించి ఏం చెప్తారు? నేను ఈరోజు రైతులు స్వచ్ఛందంగా మరి వారికి యూరియా కొరత ఉన్నది కాబట్టి వాళ్ళు వేసే పంటలకు యూరియా అవసరం కాబట్టి మరి అవి దొరకక వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. మేము ఎక్కడ కూడా ఎవరిని ప్రొవోకేట్ చేస్తలేము, ఎక్కడ కూడా ఎవరిని రైతులను ఉసిగొల్పుతలేము. వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. మా పార్టీ కార్యాలయాల్లో కూడా మరి ఆశ్రయం తీసుకొని ఈ 2 ఏళ్లలో వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. మీ యోయో టీవీ ద్వారా కూడా మీరు సర్వే చేసుకోవచ్చు. మరి అక్కడ పడుతున్నటువంటి రైతుల కష్టాలు మీరు స్వయంగా తెలుసుకోండి. ఇక్కడ ఎవరు కూడా రైతులు ప్రత్యేకించి ఎవరో ఉసిగొల్పితే రారు. ఎందుకంటే వాళ్ళకి పంట పొలాలు ఉంటాయి, వాళ్ళకి వ్యవసాయ పనులు ఉంటాయి, వాళ్ళకి నాట్లు వేసేది ఉంటుంది, వాళ్ళ దున్నుకునేది ఉంటుంది, ట్రాక్టర్ల డ్రైవర్లు దొరకక వాళ్ళు స్వయంగా కూడా చేసుకునేది. కాబట్టి రైతులు ఎవరో మాట విని రోడ్ల మీదకి రారు. ఇది స్వచ్ఛందంగా వస్తున్నారు. వారు పడే బాధలు మీలాంటి టీవీల ద్వారా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని చెప్పి చేసే ప్రయత్నంలో వాళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు, వాళ్ళు యూరియా బస్తాలకు రాత్రిపూట రావటం, నిద్రలు లేకుండా చెప్పులు పెట్టడం, ఆధార్ కార్డు పెట్టడం, చిన్న పిల్లలు కూడా బాలెంతలు కూడా వచ్చి ఆ పిల్లలను ఆ లైన్లో పెట్టి ఒక యూరియా బస్తా కోసం తహతలాడుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా మరి ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, రైతు వ్యతిరేక నిర్ణయాలు, యువక వ్యతిరేక నిర్ణయాలు నిరుద్యోగంగా ఇంకా పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వానికి సరైన రీతిలో సరైన సమయంలో గుణపాఠం చెప్తారు. థ్యాంక్ యూ.